సజ్జల కుటుంబీకులపై కబ్జా ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ సీరియస్. ఎల్లో మీడియా రాస్తున్న కబ్జా కథనాలను ఖండించిన వైఎస్ఆర్సీపీ. సజ్జలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే లక్ష్యంగా కథనాలని మండిపాటు. అప్పుడు అప్పు తప్పన్నారు, ఇప్పుడు ఏపీని అప్పుల కుప్పగా చేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు తీవ్రస్థాయిలో ధ్వజం. ఇప్పటి వరకు చేసిన రుణాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారు. సూపర్ 6 పేరుతో మొండి చేయి చూపారని ఎస్వి మోహన్ రెడ్డి విమర్శలు. గాలివీడు ఘటనలో నమోదైన తప్పుడు కేసుపై న్యాయపరంగా పోరాడతాం. అక్రమ కేసులకు భయపడేదే లేదన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేత సుదర్శన్ రెడ్డికి పరామర్శ. ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రయత్నం మానుకోవాలి. ప్రభుత్వాన్ని హెచ్చరించిన విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు నష్టం జరుగుతుందని ఆందోళన. చంద్రబాబు అవినీతి కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులపై ఒత్తిళ్లు. ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్న సిఐడి అధికారులు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో రైతులపై కూటమి సర్కార్ ఉక్కుపాదం. రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వాధికారుల ప్రయత్నాలు. గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు. రైతుల హౌస్ అరెస్ట్. విజయవాడలోని లెనిన్ సెంటర్లో వాలంటీర్ల భిక్షాటన. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోలేదని నిరసన. కూటమి నేతలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో సభ. పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, బీసీ సంఘాల నేతలు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్. బీసీ ముసుగులో కవిత మరో రాజకీయ నాటకం మొదలుపెట్టారు. బీఆర్ఎస్కు 10 ఏళ్ల నుంచి బీసీలు గుర్తు రాలేదా అని ప్రశ్నించిన మంత్రి సీతక్క. మరి కాసేపట్లో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీర్పు. బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ట్రైనీ కానిస్టేబుల్ దీక్షంత పరేడ్. టీజీఎస్పీ 3వ బెటాలియన్లో శిక్షణ పూర్తి చేసుకున్న 288 మంది కానిస్టేబుళ్లు. పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి. ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్లో చైన్ స్నాచర్ హల్చల్. రైలు నుంచి కిందకు దిగుతున్న ప్రయాణికురాలి మెడలో చైన్ లాగిన చోరుడు. మహిళ ప్రతిఘటించడంతో పరారైన చైన్ స్నాచర్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని వస్త్ర దుకాణంలో భారీ చోరీ. సినీ పక్కీలో నగదు, వస్త్రాల అపహరణకు పాల్పడిన భార్యాభర్తలు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన. రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. యూపీలో మహాకుంభమేళకు మరిన్ని ప్రత్యేక రైళ్లు. 26 స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడి. దక్షిణ అమెరికాలోని చిలీలో భారీ భూకంపం. రెక్టార్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదు. కాలిఫోర్నియాలో కూలిన విమానం. వేర్ హౌసింగ్ గోడౌన్ మీద కూలిన విమానం. 2 మృతి, 15 మందికి గాయాలు. నష్టాల్లో మొదలై పుంజుకుని మళ్లీ పడిపోయిన సూచీలు. ఒడిదుడుకులకు లోనవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ పేలవ ప్రదర్శన. 185 పరుగులకు ఆలౌట్. 40 పరుగులతో రాణించిన పంత్. బోలెండ్కు 4, స్టార్క్ కమిన్స్కు చెరో 3 వికెట్లు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే కంగారులకు ఎదురుదెబ్బ. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.